నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలో ఆంజనేయ స్వామివారి జెండా పండుగ వైభవంగా ముగిసింది. ఆంజనేయ స్వామి జెండా పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలో ఆంజనేయ స్వామిని పట్టణ పురవీధుల్లో ఊరేగింపు. యువకులు డాన్సులు చేస్తూ సందడి. తిరుపతి జిల్లా కోట మండలం శ్యామసుందరపురం గ్రామంలో సోమవారం స్వస్తి నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం. గూడూరు పట్టణంలో ఆంజనేయ స్వామివారి జెండా పండుగ వైభవంగా ముగిసింది. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామివారి జెండాను ట్రాక్టర్పై నిలిపి పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా దసరా ముందు వచ్చే మహాలయ అమావాస్య రోజు రాత్రి గూడూరు పట్టణంలో ఆంజనేయ స్వామివారి జెండా ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆదివారం మహాలయ అమావాస్య సందర్భంగా ప్రథమంగా గాంధీబొమ్మ ప్రాంతంలో ఉన్న కర్ర జెండాను ముందుగా పట్టణపుర వీధుల్లో తిప్పారు. రాత్రి పలు వీధుల్లో ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామివారి జెండాను పలు రకాల అలంకరణలు చేసి ట్రాక్టర్పై నిలిపి పట్టణంలో ఊరేగించారు. భక్తులు ఆంజనేయ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. గూడూరు పట్టణంలో ఆంజనేయ స్వామి జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామోత్సవంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బ్యాండ్లు, అమ్మవారి వేషధారణ, నృత్యాలు, తీన్మార్ తప్పెట్లు, కీలుగుర్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆంజనేయ స్వామి జెండా పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలో ఆంజనేయ స్వామిని పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన లైటింగ్ షో, అఘోర డ్యాన్సులు, కోయ వేషాలు, తెనాలి బ్యాండ్, బేతాళ మహంకాళి, కాంతార నృత్యాలు, విచిత్ర వేషధారణలు, తీన్మార్ తప్పెట్లు అందరినీ అలరించాయి. యువకులు డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు.
బండి మోసే తొందరగా చివరి తల తెగే వరకు కత్తి వదలను చెయ్యి మార్చను ఒంటి చేత మోచకోట కోస్తా నా కొడక కానీ ఇది ముడిపడే చోటు కలపడే చోటు కాదు వద్దు సంపడమే నాకు శుభకార్యం
స్వామివారి జెండా పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని బాలాజీనగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద స్థానికులు జెండా పండుగ కోసం వచ్చే భక్తుల కొరకు ఆహారాన్ని అందించారు. రాత్రి 2 గంటల వరకు నిరంతరాయంగా ఆహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మౌనీష్, చిన్న, దినకర్, హరి, గిరి తదితరులు పాల్గొన్నారు. కోటమండలం శ్యామసుందరపురం గ్రామంలో సోమవారం స్వస్తి నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ తిరుపతి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు జలీల్ అహ్మద్ మాట్లాడుతూ మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు తయారు చేసిన ఆరోగ్యకరమైన తినుబండారాలను టీడీపీ నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చిట్టేడు వైద్యాధికారి నాగరాజు, సీనియర్ టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, టీడీపీ మండల కార్యదర్శి తిరుపతి కోటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్, షేక్ శంషుద్దీన్, బీజేపీ నాయకులు సారంగం రమేష్ బాబు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉంటారు పెద్ద పెద్ద హీరోయిన్ల కాడి నుంచి మనం చూస్తాం, కోట్లు ఖర్చు పెట్టుకొని కూడా వాళ్ళకి ఆరోగ్యం రాదు. ఇప్పుడే మన శంషుభాయ్ చెప్పారు, లతా మంగేష్కర్ గ్రేట్ సింగర్, ఆమె చనిపోతూ కోట్ల ఆస్తుంది, ఆయుష్ కాదు ఆమె లేదనింది. ఆరోగ్యం, కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఆరోగ్యం లేని దానివల్ల నేనేం చేయలేకపోతున్నాను అని. కేవలం ఒక నైటీ, 150 రూపాయల నైటీతో ఆమె చివరి ఈ రోజులు గడిపింది. ఆమె హాస్పిటల్లో నడవడానికి కూడా వీల్లేదు, కేవలం వీల్ చైర్కే పరిమితమైంది. కోట్ల ఆస్తుంది, ఇళ్లలో కోట్లు మా వజ్రాభరణాలు మూలుగుతున్నాయి. వాళ్ళ అక్క చెల్లెళ్ళు అందరూ కూడా సింగర్స్, వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ ఏం మనకు ఆరోగ్యం కొంటే వచ్చేసేది కాదు. ఎన్ని కోట్లు పెట్టినా కూడా ఆరోగ్యం రాదు. దానికి తగ్గట్టుగా మన ప్రయాణం సాగించాలి. దాన్ని సంబంధించి మొన్న కూడా చెప్పా, మన దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మన యోగా దినోత్సవం ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. వైజాగ్లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో గిన్నిస్ బుక్ రికార్డు కూడా నెలకొల్పడం జరిగింది. ప్రతి దగ్గర, ప్రతి సచివాలయంలో, ప్రతి ఎంపీడీఓ ఆఫీసుల్లో కూడా ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసి ప్రతి ఒక్కరూ అంటే ఒక అవగాహన, మనం కేవలం ఉదయం లేసామా, చదువుకున్నామా, లేదా పనికి వెళ్ళామా,
తిన్నావా నిద్రపోయావా ఇది కాకుండా మనం మన అలవాట్ల గారు, దారా సురేష్, కోటేశ్వరరావు, సభాసి గారు, రమేష్ గారు, డాక్టర్ సిబ్బంది అందరికీ నమస్కారాలు. మాకేం లేవు పాయింట్లు, మొత్తం ఢిల్లీగా చెప్పేసి A to Z చెప్పేసి ఈ మళ్ళీ మీకు పూర్వం చెప్పాలి. కాబట్టి అందరూ ఢిల్లీగా చెప్పినట్టు మనం ఆరోగ్యం ముఖ్యం. కాబట్టి ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం మనకి ఇచ్చింది. ఈ అవకాశాన్ని అందరూ ఇక్కడ ఉండే ప్రజలు అందరూ అర్థం చేసుకొని దానికి డాక్టర్కి సహకరించి మీరందరూ ఆరోగ్యం బాగు చేసుకొని ఇంట్లో మంచి పోషకాహార పదార్థాలు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈ డాక్టర్ సూచన మేరకు మీరు అందరూ పాటించి మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జలీల్ అహ్మద్ గారికి, శంషుద్దీన్ గారికి, దారా సురేష్ గారికి మరియు తెలుగుదేశం నాయకులకి నా నమస్కారాలు. ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్న డాక్టర్లు నాగరాజు గారికి, హోమియో డాక్టర్ గారికి, ఆశా వర్కర్లకి, అంగన్వాడీ కార్యకర్తలకి, ఇక్కడ వచ్చిన శ్యామసుందరపురం ప్రజలకి నా నమస్కారాలు. నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా 17వ తేదీ నుంచి 2వ తేదీ దాకా కార్యక్రమాలు చేయాలని, సేవా కార్యక్రమాలు చేయాలని పిలిపించారు. ఆ సందర్భంలో ఆయన ఈ స్త్రీల కోసం కార్యక్రమాన్ని చేశారు. దాని గురించి పెద్దలు డాక్టర్లు గారు చెప్పారు. ఇంకా జలీల్ అహ్మద్ గారు వాళ్ళంతా దాని గురించి చెప్తారు. అది తీసుకుని మీరు వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని. స్వస్థ నారి స్వశక్తి పరివార్, ఆరోగ్యకరమైన మహిళ కుటుంబం కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం ఇప్పటి వరకు అవేర్నెస్ కోసం, అంటే ప్రజల్లో ఒక అభిప్రాయం తీసుకురావాలి, మంచి అభిప్రాయం, ఏది మంచి ఏది చెడు అని చెప్పాలనే ఉద్దేశంతోనే ఇప్పటి వరకు పోలియో పైన ఈరోజు భారతదేశంలో పోలియో 0.1% ఎంతో ఉంది భారతదేశంలో. అంటే నిర్మూలన, పూర్తిగా నిర్మూలన చేసిన దేశం భారతదేశం. ఇవన్నీ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ అవేర్నెస్ తీసుకొస్తూ క్రమేసి ఎవరైతే శిబిరం వరకు రారో వాళ్ళందరినీ కూడా శిబిరం దాకా తీసుకొచ్చే కార్యక్రమం. దాంతోపాటు ఆశా వర్కర్స్, ప్రభుత్వం ఈ యొక్క అంగన్వాడీ వర్కర్స్ని అందరినీ పెట్టి ప్రతి కార్యాలయం వద్ద ఆ తేదీ ప్రకారం ఆ యొక్క ఏదైతే ప్రభుత్వం ఏదైతే నిర్దేశించుకుందో దానికి చేరువైంది. అలాగే ఈరోజు భారతదేశంలో టీబీ కూడా తగ్గింది, బోధకాలు కూడా తగ్గినట్టు ఇలాంటి శిబిరాలు నిర్వహించబట్టే ప్రభుత్వం ఈరోజు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ కార్యక్రమాలని ఎక్కడ పెడతాం ఒకసారి తెలియజేసుకున్నాను. ఎందుకంటే మనకు ఈ ప్రోగ్రామ్ వాటి ద్వారా వచ్చే మెడిసిన్స్ కానీ వాటినన్నింటినీ ఉపయోగించుకుంటే మనకు చాలా వరకు మనం ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి చేసుకోవాలంటే చాలా ఖర్చులు అవుతాయి. ఆ మెడిసిన్స్ కూడా చాలా ఖర్చులు అవుతాయి. అదే ఇక్కడైతే ఫ్రీగా ఇస్తారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కోటలో దసరా ఉత్సవాలు పురస్కరించుకుని ఆదివారం రాత్రి జెండా ఉత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కోటపట్నంలోని శివాలయం వద్ద జెండా ఉత్సవంలో భాగంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. విద్యుత్ దీపాల అలంకరణలతో, విచిత్ర వేషధారణలతో భక్తులను అలరింపజేశారు. ఈ కార్యక్రమంలో వినోద్ రెడ్డితో పాటు టీడీపీ నాయకులు దువ్వూరు జనార్దన్ రెడ్డి, మాజీ ఎంపీపీ మాణికల పవన్ కుమార్, బీజేపీ నాయకులు సారంగం రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే సోమవారం ఉదయం కోటమ్మ గుడి ఆవరణలో కోటమ్మ తల్లి శ్రీ వైష్ణవి దుర్గాదేవి ఆలయాల్లో ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో కలశ స్థాపన, అభిషేక పూజలు నిర్వహించారు. మొదటి రోజు బాలత్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు.
గూడూరు మండలం పాలచెర్ల గ్రామంలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. धैर्या वीर्या विजया अभया आयु आरोग्य ऐश्वर्या अभिवृद्धि अर्थम धर्मार्थ काम्यमोक्ष चतुर्विधा फल पुरुषार्थ सिद्ध्यर्थम श्री माणिक्यांबिका समेत भीमलिंगेश्वर स्वामी देवता संपूर्ण परिपूर्ण अनुग्रह करुणा कृपा कटाक्ष विष्णवे लक्ष्मी प्रचोदयात् सत्यं नामनं दयत्र धीरामनसावादमकृता अत्रानघा हर हर महादेव हर प्रजादरते महादेव समय कामहं काम कामानुक्तिं कामेश्वरो ब्रह्मा ओम दद्दादुः ओम ददात्मा ओम दत्सत्यं ओम दत्सर्वस्वं कृष्णस्तं ब्रह्मत्वं प्रजापतिः वन्दनामि यज्ञावै विष्णुः यज्ञदेवान्वप्रयस्वति आराधनाय देवादेवादेवैः तन्ना विष्णु प्रचोदयात् आदियज्ञे विकारपूर्वरूपं कारोमध्यमरूपं नष्टारस्याहान्यरूपं बिन्दुरुत्तररूपं तारसन्धानं सगंहितासन्धिं धारणं धन्यवदनं हस्ते रुद्धानं एवं ध्यानं ओम भद्रं कर्णे विष्णुयामदेवा भद्रसवागपत्रे ओम समगस्ते गदन्दस्या कपिलो गजकन्निकः लम्बोदरश्रीविकटविघ्नराजा विनायकः ममकेतुरगणाध्यक्ष बालचन्द्र गजाननः वक्रतुण्डश्वरकर्णो एकनाथपतये नमः आदित्यवर्णं हस्तपारे
మనబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని బద్దెవోలు క్రాస్ రోడ్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా శివపార్వతులకు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు ఫణీంద్ర శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనబోలు గ్రామానికి చెందిన దామిశెట్టి రంగయ్య శెట్టి, లక్ష్మీ ప్రసన్న దంపతులు వ్యవహరించారు. మొదటి రోజు అమ్మవారు బాలత్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ఫణీంద్ర శర్మ మాట్లాడుతూ శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా 9 రోజులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని పార్వతీ పరమేశ్వరుల కృపకు పాత్రలు కావాలని తెలియజేశారు. సత్యమసీమహి అసూనాగం రూపమన్నస్య మయ శ్రీశ్రీనామ్యసః మామహావహజాతవేదో లక్ష్మీర్మునపగామినీ యస్యాం హిరణ్యం విందేయం నామస్వం పురుషానహం. దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి 9 రోజుల పాటు అత్యంత వైభవంగా ప్రతిరోజు అమ్మవారికి అభిషేకము, అర్చనలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. విశేషంగా ఈరోజు దేవీ శరన్నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి బాలా త్రిపుర సుందరి అలంకారం చేసి ఈరోజు అమ్మవారికి అందరి భక్తులకి దర్శనం ఇవ్వడం జరిగింది. అత్యంత పవిత్రమైనటువంటి దేవీ శరన్నవరాత్రుల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడాను భక్తి శ్రద్ధలతో వాళ్ళు ఇష్టంగా ఉండి అమ్మవారిని ధ్యానం చేస్తే వాళ్ళు కోరుకున్న ఫలితము సిద్ధిస్తుంది. యుగాన్ని పరిపాలించేవాడు ఈశ్వరుడైనా ఈశ్వరుడికి ఆకలి వేస్తే అన్నం పెట్టవలసింది ఎవరంటే అన్నపూర్ణాదేవి. అట్లా యుగకర్తకే ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టినటువంటి శక్తి ఆ అన్నపూర్ణాదేవికి ఉన్నది. అట్లా మనం ఈ అమ్మవారిని ధ్యానం చేసినందువల్ల, అమ్మవారిని పూజించినందువల్ల ఈ యొక్క అన్నానికి లోటు లేకుండా, భుక్తికి లోటు లేకుండా చూస్తుందంట. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనకున్న దాంట్లో మన భక్తితో శ్రద్ధలతో ఈ 9 రోజుల పాటు కాస్త నియమకంగా నిష్ఠగా ఉండి అమ్మవారిని ధ్యానం చేయడము, అమ్మవారిని పూజించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా భక్తికి లోటు లేకుండా చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవీ శరన్నవరాత్రులను భక్తి శ్రద్ధలతో పూజించవలసిందిగా మరీ కోరుతున్నాం. శ్రీ కామాక్షి దేవి సమేత సంగమేశ్వర స్వామివారి దేవస్థానంలో 9 రోజుల పాటు అమ్మవారికి అత్యంత వైభవంగా అభిషేక అర్చనలు నిర్వహించడం జరుగుతుంది. వీలైనంత వరకు ఎవరికి వీలైతే సాధ్యమైనంత వరకు వచ్చి అమ్మవారి దర్శనం చేస్తే బాగుంటుంది. శుభం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరు పట్టణంలో ఆంజనేయ స్వామివారి జెండా పండుగ వైభవంగా ముగిసింది. ఆంజనేయ స్వామి జెండా పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలో ఆంజనేయ స్వామిని పట్టణ పురవీధుల్లో ఊరేగింపు, యువకులు డాన్సులు చేస్తూ సందడి. తిరుపతి జిల్లా కోట మండలం శ్యామసుందరపురం గ్రామంలో సోమవారం స్వస్తి నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.